ఐపీఎల్ కు వీడ్కోలు పలకనున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ప్రస్తుతం ఈ సీజన్ లో చివరి మ్యాచ్ ఆడుతోంది చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ తర్వాత ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ లో 13 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్ల్లోనే గెలిచిన చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. తన కెప్టెన్సీలో చెన్నైకు 5 ఐపీఎల్ టైటిల్స్ అందించాడు ధోని. ఐపీఎల్ కు వీడ్కోలు పలకబోతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ప్రస్తుతం ఈ సీజన్ లో చివరి మ్యాచ్ ఆడుతోంది చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ తర్వాత ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టాక్ వినిపిస్తోంది, ఇందులో వాస్తవం ఎంత? దేవి, గత 2 ఏళ్ల క్రితం అంటే 2023లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ టైటిల్ అందించాడు మహేంద్ర సింగ్ ధోని. సో సక్సెస్ఫుల్ విక్టరీ తర్వాత ట్రోఫీ అందించిన తర్వాతనే తను రిటైర్మెంట్ ఉంటుంది అని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ ఫైనల్ నెగ్గిన తర్వాత ట్రోఫీ అందుకునేటటువంటి టైంలో మాట్లాడుతూ ధోని నేను మరికొన్ని సీజన్లు ఆడుతాను అని చెప్పడంతో సో నెక్స్ట్ సీజన్ కి క్లారిఫికేషన్ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ధోని చాలా తడబడుతున్నాడు. మ్యాచ్లు కూడా ఆడలేనటువంటి పరిస్థితి, కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేయడానికి కూడా ధోని తడబడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆల్మోస్ట్ గత సీజన్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ 9th ప్లేస్ లో నిలిచినా కూడా ధోని ఉన్నాడులే అని చెప్పి భావించారు. ధోనికి కూడా సరైన అవకాశాలు దొరకలేదు బ్యాటింగ్ చేయడానికి. కానీ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నటువంటి టైంలో ధోనికి బ్యాటింగ్ అవకాశాలు వచ్చినా కూడా తను ఆడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోవడం, లేకపోతే చాలా ఫాస్ట్ గా వికెట్ కీపింగ్ చేసేటటువంటి ధోని కూడా కాస్త ఆయాసపడుతున్నట్లుగా అనిపించడంతో వరుస పరాజయాలు చూసినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కూడా అనిపించింది ధోని ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ ఏమో అని అనిపించింది. సో అనుకున్నటువంటి విధంగానే ధోని ఈ రోజు రిటైర్మెంట్ చెప్తాడు అనే భావించవచ్చు. ఈ రోజు ఈ సీజన్ లో జరుగుతున్నటువంటి టైంలో చివరి లీగ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతోంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలబడుతోంది. సో చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ సీజన్ లో ఇదే లాస్ట్ మ్యాచ్. సో ఈ సీజన్ లో ఈ లాస్ట్ మ్యాచ్ కాబట్టి తను విజయంతో ముగిస్తాడు. ఖచ్చితంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుంది. ఇక ధోని కూడా ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు అని చెప్పి కూడా ఫ్యాన్స్, అదేవిధంగా క్రికెట్ విశ్లేషకులంతా భావిస్తున్నారు. కానీ ధోని చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చినటువంటి ట్రాక్ రికార్డ్స్ చూసుకుంటే మాత్రం 5 సార్లు ట్రోఫీని అందించాడు. 2010లో, 2011, అదేవిధంగా 2018, 2021, 2023 చెన్నై సూపర్ కింగ్స్ కు 5 సార్లు ట్రోఫీని అందించినటువంటి ఘనత కూడా మహేంద్ర సింగ్ ధోనిదే ఉంది. ఇక ఆల్మోస్ట్ తన ఉన్నటువంటి రికార్డ్స్ చూస్తే 15 సీజన్లలో దాదాపు 12 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ ను ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. అదేవిధంగా 10 సార్లు ఫైనల్ ఆడినటువంటి ఏకైక టీమ్ గా కూడా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిందంటే కారణం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిగానే చెప్పొచ్చు. కానీ కేవలం గత 2 సీజన్లో మాత్రమే కనీసం ప్లే ఆఫ్ సీజన్ దాకా కూడా చేరుకోలేకపోయింది. లాస్ట్ సీజన్ లో 9th ప్లేస్ కి పరిమితమైనటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఏకంగా 10th ప్లేస్ లాస్ట్ పొజిషన్ లో నిలిచింది. సో ధోని ఇక్కడ నుంచి వీడుకోలు పలికి అదే చెన్నై సూపర్ కింగ్స్ కి మెంటర్ గా ఉంటే బెటర్ ఏమో అని చెప్పి ఫ్యాన్స్, అదేవిధంగా క్రికెట్ విశ్లేషకులు కూడా భావించారు. కాబట్టి ధోని రిటైర్మెంట్ ఖచ్చితంగా ఉంది అని చెప్పి భావిస్తున్నారు. ఇక ఐపీఎల్ లో ధోని రికార్డ్స్ కనుక మనం చూసుకుంటే ధోని ఇప్పటి వరకు ఐపీఎల్ లోనే 277 మ్యాచ్లు ఆడాడు. 5439 రన్స్ ధోని ఖాతాలో ఉన్నాయి. అందులో 24 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా తను చేసినటువంటి స్కోర్ కూడా 84 రన్స్ ఉన్నాయి. ఏకంగా ఐపీఎల్ లో ధోనికి మిగిలిన ఏకైక అసంతృప్తి ఏంటంటే సెంచరీ చేయలేకపోవడమే మనం చూడొచ్చు. కానీ ఎన్నో విజయాలు అందించినటువంటి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ అటు వన్డేల్లో కానీ, T20లో కానీ, టెస్టుల్లో కానీ అద్భుతమైనటువంటి రికార్డు ఉన్నటువంటి ధోని ఐపీఎల్ లో మాత్రం అత్యధిక స్కోర్ కేవలం 84కి పరిమితమయ్యాడు. సెంచరీ మాత్రం తనకు కలగానే మిగిలిపోయింది. తను చేసినటువంటి 5400 రన్స్ లో ఏకంగా 264 సిక్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 375 ఫోర్స్ ఉన్నాయి. అన్ని రికార్డులు సొంతం. ఐపీఎల్ లో ధోని ఇది చేయలేదు అనడానికి లేదు. వికెట్ కీపింగ్ కానీ, లేకపోతే బ్యాటింగ్ కానీ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనిపించాడు. కానీ కేవలం ఈ 2 సీజన్లలో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. ఈ సీజన్ లో ఏకంగా 13 మ్యాచ్లు ఆడితే కేవలం 3 విజయాలకే చెన్నై సూపర్ కింగ్స్ పరిమితం అయిపోయింది. సో ఇలాంటి దశలోనైనా ధోని రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ గా అటు అందరూ భావిస్తున్నారు. కాబట్టి ధోని వయసు కూడా వయోభారం పైన పడిపోతుంది. తను క్విక్ గా స్టంప్స్ కూడా చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు ధోని వికెట్ల వెనక నిల్చొని ఉన్నాడు అంటే బ్యాటర్ ఎవరైనా సరే ఫ్రంట్ ఫుట్ ఆడడానికి భయపడేటటువంటి పరిస్థితి ఉండేది. అంత క్విక్ గా చేస్తుంటాడు. అత్యంత వేగంగా వికెట్ కీపింగ్ చేసి స్టంప్లు చేసినటువంటి రికార్డ్స్ కూడా ధోని పైన ఉన్నాయి. సో ధోని ఇప్పుడు చాలా తను
స్టెమ్స్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకొని తను మెంటర్ గా ఉంటూ ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ క్రికెటర్ కు తను పూర్తి ఆదర్శవంతంగా అదేవిధంగా మార్గదర్శకంగా నిలవాలని చెప్పి కూడా క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు వస్తున్నటువంటి మ్యాచ్ ఇదే ధోనికి చివరిగా కూడా భావించవచ్చు. దేవి. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.